స్తోత్రములు. పరిశుద్ధాత్ముడు మనకు కావలుగా ఉండి మనకు తోడుగా ఉండి ఆయనను ప్రార్థించుటకు లేక ఈ రాత్రి జామున మనకు తోడుగా ఉండి ప్రార్థించుటకు ఆయన కృప చూపినందుకై లెక్కలేని స్తుతి స్తోత్రములు. ఈ రోజున ప్రార్థన అంశం ధ్యానించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీకు స్తుతి స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతయు కరుణించి కాపాడి నీ రెక్కల చాటున బ్రోచుకున్నందుకై మీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ప్రభువా, ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని మరల నాయన పగలంతయు తోడుగా ఉండి నడిపించి మేము చేసే పనులలో ప్రతి పనులలో ఎలాంటి అపాయం లేకుండా నాయన మాకు ప్రతి క్షణంలో ప్రభునైనా మాకు కాపుదల ఉండి మాకు రక్షకుడు అయి ఉండి నీ రక్షణలో ప్రభునైనా మమ్మల్ని భద్రపరిచి నీ కృపలో మమ్మల్ని బ్రోచుకొని కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని కాపాడుకున్నట్టుగానే మీరు మమ్మల్ని కాపాడి తండ్రి మరల తిరిగి మమ్మల్ని క్షేమంగా మా గృహానికి రప్పించి ఈ రాత్రి జాముననైనా ప్రార్థించుటకు నీ కృప చూపినందుకై నిజంగా ప్రభు మేము మా జీవితంలో ఎన్ని కృతజ్ఞత స్తుతులు చెల్లించినా లేక మేము సంపాదించిన యావత్తులన్నీ మా సిరి సంపాదనలకు మీకు అర్పించినా మీ రుణం మేము తీర్చలేం. అంత గొప్ప మేలు అంత గొప్ప మేలు మా జీవితంలో జరిగించారు ప్రభువా. ఒక్కొక్క మేలు మేము తలుసుకుంటుంటే ప్రభునైనా వాటిని వివరించే సమయం కూడా మా జీవితం అంతా సరిపోదు ప్రభువా. ఆయన మీకు స్తోత్రములు. ఎందరో ఈ రోజున ఈ రాత్రి జామున ప్రార్థించుటకు అనేకులు ప్రభునైనా నశింపపోవచ్చున్నారు. అనేకులు నాయన ప్రార్థన చేయలేక ప్రభునైనా అనేకులు ప్రభునైనా త్రొట్టిల్లిపోతున్నారు. అనేకులు నాయన ప్రార్థన చేసే సమయమున్న కూడా ప్రార్థించలేకపోతున్నారు. అనేకులు ప్రభునైనా ప్రార్థన చేసే ప్రభునైనా కృప ఉన్న కూడా కృపని దాటిపోతున్నారు. అనేకులకు నాయన పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేసే ప్రభునైనా ప్రేరేపణ కలిగించిన ప్రార్థించలేకపోతున్నారు. అనేకులు ప్రభునైనా వారి యొక్క కష్టానికి వారి యొక్క ప్రభునైనా ఈ లోకమన్న కష్టంలో పడిపోయి ప్రభునైనా వాటి యందు ప్రభు శరీరంలో అలసిపోయి నిద్రిస్తున్నారు. ప్రభువా దయతో అట్టి వారిని క్షమించి ప్రార్థన చేసే వ్యక్తులుగా ప్రభునైనా లేపండి. ప్రార్థన చేసే వ్యక్తులుగా వాళ్ళని ప్రభునైనా వారిని తట్టండి, వారి హృదయాలని ప్రభువా. ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా అనేకులను రక్షింపబడడానికి సహాయం చేయండి. అనేకులు ప్రార్థనలు ఏకోపించడానికి సహాయం చేయండి. అనేకులు ప్రభునైనా ప్రార్థన వీరులుగా లేపండి. అనేకులు ప్రభు స్తోత్రములు ప్రార్థించే యొక్క భక్తులుగా లేపండి. ప్రార్థన చేసే నీ బిడ్డలుగా లేపండి ప్రభువా. ప్రతి ఇంటిలో ఒక ప్రార్థన పరుని లేపండి. ప్రతి ఇంటిలో ప్రభు స్తోత్రములు ప్రార్థన పరుని లేపి ప్రభు నేను మహిమపరిచే బిడ్డలాగా తయారు చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా. 2000 సంవత్సరాల కిందట ప్రభు స్తోత్రములు నాయన ఎక్కడైతే 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటాను అని మాట్లాడిన మహా గొప్ప దేవుడా నీకు స్తోత్రములు. అవును తండ్రి, ఒకరితో ఇద్దరితో మొదలైన ఈ యొక్క ప్రార్థన, 2-3 మొదలైన నీ సేవ ఈ రోజున లక్షలాది కోట్లాది ప్రభు స్తోత్రములు మొదలైంది తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఆయనను ప్రభు స్తోత్రములు. ఇక్కడ మేము 2-3 ప్రభు స్తోత్రములు అయ్యా నివసించి ప్రభు ప్రార్థన చేయగలుగుతున్నాం. మీరు మా మధ్యలో ఉన్నారని నమ్ముతున్నాం అయ్యా. అనేకులు నీ సేవకులు ప్రభు ఒక్కరికి 2 కొరకు కూడా ప్రభునైనా వారి యొక్క ప్రభునైనా ప్రాణాన్ని త్యాగం పెట్టి చీకటి అనకుండా ప్రభునైనా పగలనకుండా నాయన ఆకలి దప్పుకెలు అన్నీ ఏవి వదిలేకుండా ప్రభు వాటినన్నిటిని విస్తరించి ప్రభునైనా నీ సేవకులకు ఫోన్ చేసి లేక ప్రార్థన చేయండి అయ్యగారు అన్నప్పుడు ప్రభు వారు వెళ్ళడం జరుగుతుంది చీకటిలో అయ్యా. అటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేయగలుగుతాం అయ్యా. వారిని రక్షించండి, కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. వారి పట్ల ప్రభునైనా నీ పరిశుద్ధాత్మ కావలించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం అయ్యా. అక్కడ మీ సేవకులు కూడా ప్రార్థన చేస్తున్న 2-3 ఉన్నారో మీరు అక్కడ మహిమ కుమ్మరించి ఉన్నారని మేము నమ్ముచున్నాం. వారి పట్ల నీ రక్షణ కార్యం జరిగిస్తారని మేము నమ్ముచున్నాం ప్రభు. స్తోత్రములు నాయన. ఇక్కడ కూడా ప్రభు 2-3 ఉండి ప్రభు ప్రార్థన చేయగలుగుతున్నాం. మా మధ్యలో మీరు ఉన్నారని ప్రభు నమ్ముచున్నాం నాయన. ఒక గొర్రె కోసము ప్రభు తప్పిపోయినదని ప్రభు నాయన ప్రభువా ఎంతగానో ఆశతో వెతికి ప్రభునైనా ఆ గొర్రెని వెతికి మరలా తెచ్చి ఆ యొక్క మందల కలిపిన గొప్ప దేవుడవు నాయనా నీకు స్తోత్రములు ప్రభు.
అయ్యా, ఈ రోజున ప్రభు స్తోత్రములు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను నివసిస్తున్నాను అన్నావు ప్రభా. స్తోత్రములు. ఎక్కడైతే ఈ లోకంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ప్రభు నాయన, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉండి ప్రభు నివసించి లేక ప్రభు నాయన ప్రార్థన చేయగలుగుతున్నారో ఈ సమయంలో ప్రభు నాయన, ప్రతి ఒక్కరి మధ్యలో మీరు ఉన్నారని నమ్ముచు విశ్వసిస్తున్నాం. వారి పట్ల మీ మహిమ కుమరించండి, నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి, వారి హృదయంలో నీ రక్షణ కార్యం జరిగించండి. వారు నీకు ఇష్టమైన బిడ్డలుగా వెదుగుదల సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ పట్ల ప్రభా నీ కార్యం జరిగించండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ పట్ల ప్రభునైనా ఎవరైతే ఏ సమస్య వచ్చి ఉన్నాడు, ఎవరైతే ఏ సమస్య ద్వారా ప్రభునైనా ప్రార్థించగలుగుతున్నారో ప్రతి సమస్యను ప్రభునైనా వారి సమస్యలు తీర్చండి. వారి యొక్క జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. వారు రోగంతో ఉన్నారా, బాధలతో ఉన్నారా, చింతలతో ఉన్నారా, అప్పులతో ఉన్నారా ప్రభా, ఏ యొక్క ప్రభునైనా సమస్యలతో అయితే ఈ ప్రార్థనలో పాల్గొని ప్రార్థన చేస్తున్నారు, వారి యొక్క సమస్యలన్నీ యేసు నామంలో తొలగిపోవును గాక. ప్రభా స్తోత్రములు. ప్రభా స్తోత్రములు. శోధనలు ప్రతి దినం ఉంటున్నాయి, వాటిని జయించడానికి ప్రభునైనా ప్రార్థన అవసరం మాకుందని ప్రతి విశ్వాసి గుర్తెరిగి ప్రార్థించే కృపని అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాం. అవునైనా నీ బిడ్డలు అనేకులు ప్రార్థన చేయలేకపోతున్నారు ప్రభునైనా. నీ బిడ్డలలో ప్రార్థన ఉజ్జీవం, ప్రార్థన శక్తి, ప్రార్థన బలం ప్రభునైనా ప్రతి హృదయంలో నింపమని కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభునైనా. స్తోత్రములు మీకు చెల్లిస్తున్నాం. ఈ ఆన్లైన్ ప్రార్థన ద్వారా అనేకులకు ప్రభునైనా పంపండి, అనేకులు బలపడడానికి సహాయం చేయండి, అనేకులు ప్రార్థన చేసే ప్రభునైనా యోగ్యత ధన్యత కలుగ చేయండి ప్రభు. ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డకు ప్రభు స్తోత్రంలో ప్రార్థన ఏ విధంగా చేయాలనో కూడా మీరు నేర్పండి. ప్రార్థన చేసే ధైర్యాన్ని ఇవ్వండి. ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నామంటే మేము పాపంలోనే ఉన్నాము అని అది గుర్తెరిగి ఏది ఏమైనప్పటికైనా దాన్ని వదిలేసి ప్రార్థన చేసే వీరులుగా తయారు చేయమని నీ ప్రియ కుమారుడైన ఆయన నామములో అడుగుచున్నాము తండ్రి. ఘనత మహిమము ప్రభావములు మీకే చెల్లాలి ప్రభువా. మీరే ప్రభు. స్తోత్రములు. మరలా నీ పరిశుద్ధాత్మ కావలి మాకు తోడుగా ఉండి నడిపించి వేకువ జామున మరల తండ్రి తిరిగి 4 గంటలకు మమ్మల్ని లేపి ప్రార్థించే అట్టి కృప ధన్యత మాకు కలుగ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. నిద్రించుచున్న సమయంలో ఎలాంటి అపాయం లేకుండా కాపాడండి. మంచి తలంపులతో నీ వాక్యాన్ని ధ్యానించుకుంటూ నిద్రించి మంచి నిద్ర కలుగ చేయండి ప్రభువా. మా ఇంటి చుట్టూ ప్రభు ప్రార్థన చేస్తున్న ప్రతి ఇంటి చుట్టూ నీ కావలి ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డలను ప్రభు విశ్వసించి నీ యందు ప్రభు నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ నీ మాటల యందు శ్రద్ధగా వహించి జ్ఞానపూర్వకంగా వింటూ ప్రభు మా హృదయంలో మా మనసులో ప్రభు నీ వాక్యాలను భద్రపరచుకోవడానికి సహాయం చేయమని మా ప్రభువైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నీ ప్రియ కుమారుడైన అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.